నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ సార్ ఏంటంటే ఒగ్గు కథ గురించి ఏంటిది, ఒగ్గు డోల్ గురించి ఏంటిది, వారి ఈ వేషధరణ ఏంటిది అనే దాని విషయంలో కూడా వర్ణిస్తారంట, చెప్తారంట. అసలు ఏంటిది దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. సార్ నమస్కారం సార్. మీ యొక్క వేషధారణ అంటే ఈ యొక్క పులి చర్మం లాగా ఈ డ్రెస్సింగ్, ఈ సెన్స్, ఈ ఒక్క డోలు గురించి వర్ణము, మళ్ళీ ఏంది డోలు పాటనే కాదు, డోలును కూడా పాటలా వర్ణిస్తాము. దాన్ని మేము డోలును ఒక పాటలా కొడతాము, ఆ సౌండ్ చేస్తాము. ఆ సౌండ్లో కూడా ఆ యొక్క మాధుర్యం ఉంటుందని సార్ తెలియపరిచాడు. మరి దాని గురించి కూడా సార్ మాటల్లో విందాం. ప్లీజ్ చెప్పండి సార్. నేను ఒగ్గు కథ కళాకారులు. ఒగ్గు కథలో ఒగ్గు డోలు అనేది ఒక భాగం. ఒగ్గు కథ చెప్తూ మన తెలంగాణలో పల్లెల్లో మన తెలంగాణ ప్రఖ్యాతిని, తెలంగాణ గౌరవాన్ని, మనం ఎలా ఉండాలి, మన సమాజానికి ఒక మెసేజ్, ఒక మంచి పిల్లలకు పెద్దలంటే ఎలా గౌరవం ఉండాలి, గురువుల పట్ల ఎట్లా, తల్లిదండ్రుల మీద ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండాలి, ప్రజల మీద ఎలాంటి భావం ఉండాలి అని మన తెలంగాణకు చెప్తున్నాం. తెలంగాణ మన భాష తెలుసు, వాళ్ళకి అర్థమైంది. మరి వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మన భాష వాళ్ళకి తెలియదు కదా, మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటి మన తెలంగాణ ప్రఖ్యాతి, తెలంగాణ కళ రూపం, తెలంగాణ ఘనత వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు విలసిల్లాలంటే, తెలియాలంటే ఒగ్గు కథలో ఒక భాగంగా ఒగ్గు డోల్ను మన మాణిక్యపురం ఒగ్గు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత రవణ గారు ఇది తీసుకొచ్చి మాకు శిక్షణ ఇచ్చి ఒగ్గు డోలు వాయిద్యంతో వేరే దేశాలకు వెళ్ళగలుగుతున్నాం, వేరే రాష్ట్రాలకు వెళ్ళగలుగుతున్నాం. ఈ వేషధారణ మేము మా గురువు రవణ గారి ఆలోచనతో ఈ వేషధారణ ఇట్లా సెట్ చేసుకొని వేరే దేశాలకు వెళ్ళి అన్నగారు ప్రదర్శనలు ఇస్తున్నాము. మన తెలంగాణ ప్రఖ్యాతిని విలసింపజేస్తున్నాం. ఒక్కసారి ఆ సౌండ్ ఒకసారి వినిపిస్తారా చిన్నగా? ప్రేక్షకులు చూశారు కదా, చాలా అద్భుతంగా సారు మరి ఆ ఒగ్గు డోలు యొక్క శబ్దాన్ని ద్వారా, ఆ యొక్క మన రిథం వల్ల కూడా ఎంతోమందికి కూడా ఈ యొక్క తెలంగాణ యొక్క కళను మరి తెలియపరుస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నేను పిలిస్తేనే నంబర్ ఇచ్చావు కదా, కొద్దిగా ఒక ఏంటంటే నేను కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని. ఒక్కొక్కరి గురించి నేను మన తెలంగాణ